అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రసన్న. శనగపిండి వాడకుండా కేవలం బియ్యం పిండితోనే ఎంతో క్రంచీగా ఉండే వెన్నతో చేసిన జంతికలండి. చాలా క్రంచీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ పంపించడానికి కూడా చాలా బావుంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? తయారీ విధానం చాలా సింపుల్ అండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఆయిల్ కూడా పీల్చదు. తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ వెడల్పుది తీసుకోండి. దీనిలో నేను 3 కప్పులు బియ్యం పిండి అండి. ఇది పొడి బియ్యం పిండి. మీరు ఇంట్లో ఏదన్నా తయారు చేసుకోవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్స్‌లో కూడా ఉంటాయి. ముందుగా ఇవి జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకుంటే మురుగులు ముద్ద అవ్వకుండా చాలా స్మూత్‌గా వస్తాయండి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్‌లు వేసుకున్నాను. వీటి టేస్ట్ చాలా బావుంటుందండి. నేను 3 కప్పుల కోసం 1 ½ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్, తర్వాత వాము అండి. ఒక స్పూను వాము అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా క్రష్ చేసి వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా చాలా మంచిగా పడుతుందండి. ఈ పిండి కోసం నేను 3 టేబుల్ స్పూన్‌లు బటర్ తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్‌లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు. బటరు బయట షాప్‌లో తీసుకున్నదేనండి. మీరు ఇంట్లో తయారు చేసుకుందన్నా వేసుకోవచ్చు. దీన్ని కరిగించుకోవాలా బాగా. ముందుగా పొడి పిండి కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న బటరు వేసేసుకోవాలి. వేసుకొని బాగా పిండికి పట్టించాలండి. కొంచెం వేడిగా ఉంటది కదా! ముందు స్పూన్‌తో కలుపుకొని, తర్వాత చేత్తో కలుపుకొని పిండికి బాగా పట్టించుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి మురుకులు. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే చిన్న కామెంట్ పెట్టండి. నేను ఇది 2 కప్పుల వాటర్ అండి. ఇవి గూడా మరిగించే అవసరం లేదు గానీ, కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇవి గూడా వేసి కలుపుకోవాలండి పిండి. అప్పుడు ఇంకా భారీ గుల్లగా వస్తాయి మనకి జంతికలనేవి. తర్వాత పిండి ముద్ద చేసుకోవడానికి నార్మల్ వాటర్ కలుపుకోండి. వాటర్ ఎక్కువైపోతే ఆయిల్ ఎక్కువ పీలుస్తదండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పిండయితే ఈ 2 కప్పులు వేశాను. పిండి బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ జారుగా కాకుండా, అలా అని గట్టిగా కాకుండా కొంచెం స్మూత్‌గా కలుపుకోవాలా. ఇగో ఈ విధంగా ముద్ద అయింది చూసారా? ఇలా ఇలా చేసుకుంటే మనకి ఒత్తేటప్పుడు కూడా చక్కగా దిగుతదండి. గట్టిగా చేస్తే జంతికల గొట్టంలోంచి జారడం చాలా కష్టమవుతుంది. పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను జంతికలు చేయడానికి గొట్టం తీసుకున్నానండి. నేనైతే స్టార్ వేసుకున్నాను ప్లేటు. మీరు నచ్చిన షేప్ వేసుకోవచ్చు. ముందుగా దీన్ని ఆయిల్‌తో గ్రీస్ చేసుకుంటే మనకి పిండి అతుక్కోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న ముద్ద ఇలా తీసుకొని, తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి. లేదంటే వెట్ క్లాత్ అన్నా పెట్టి కవర్ చేయొచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి ప్లేట్ గానీ, లేదంటే మీకు ఈజీగా ఉంటే కవర్ మీద గూడా కొద్దిగా ఆయిల్ రాసుకొని, ఇలా వేసేసుకొని, తర్వాత నేను ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టానండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలె. ముందు ఆయిల్ కాగిందో లేదో ఒక చిన్న ముక్క ఏసి చూసాను. ఆయిల్ చక్కగా కాగిందండి. ఇప్పుడు మనం ముందుగా ఒత్తుకున్న జంతికలు ఒక్కొక్కటి వేసేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే హైప్ పాయింట్స్ ఉన్నాయండి. లైక్ చేయండి. తర్వాత హైప్ అని వస్తుందండి. హైప్ పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. వేసిన ఒక 2 మినిట్స్ వరకు కదపకూడదండి. విరిగిపోతాయి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలా. ఆయిల్ వదిలేసింది చూసారా? ఇక్కడ మనకి మురుకులు కాలిపోయినట్టు అర్థమండి. బయటికి తీసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. మీకు అలవాటు ఉంటే ఇట్లా డైరెక్ట్‌గా వేసుకోండి ఆయిల్. లేదంటే ఇందాక చూపెట్టినట్టుగా ప్లేట్ మీద కానీ, లేదంటే ఒక కవర్ మీద గానీ వేసేసుకోండి. ఇలా వేసుకునేట్టయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవాలండి జంతికలు. లేదంటే వేడి ఆవిరి తగులుతా ఉంటది చేతికి. చూడండి ఆయిల్ వదిలేసింది కదా! అటు ఇటు ఫ్లిప్ చేసుకొని, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. బయటికి తీసాక చాలా క్రంచీగా ఉంటాయండి. తయారీ విధానం గూడా చాలా సింపుల్. ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువ పట్టవండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదండీ! స్నాక్స్‌గా పంపించడానికి చాలా ఈజీ ఐటెమ్ అండి. ఈ వెన్న మురుకులు టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. చూడండి నాకైతే 3 కప్పులతోటి చాలా వరకు వచ్చాయండి. ఇదిగో ఒకటి పట్టుకొని చూస్తున్నాను. చూడండి ఎంత క్రంచీగా, క్రిస్పీగా ఉన్నాయో. ఇలా పట్టుకుంటే విరిగిపోతాయండి. ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. అంత బావుంటాయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ పాయింట్స్ ఉన్నాయండి. హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.